నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఎడ్ల నరసింహగౌడ్ అవిశ్వాస తీర్మానంకి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 16 మంది సభ్యుల ఓటింగ్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఓటుతో ఇక 17 సభ్యులు ఓటింగ్ పాల్గొని విజయం సాధించారు. మిగతా 4 బీఆర్ఎస్ కౌన్సిలర్స్ ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కలెక్టర్ ఆదేశాలతో అచ్చంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్పై అవిశ్వాస తీర్మానం చేపట్టారు. అందులో 20 కౌన్సిలర్లో 16 మంది కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ వేశారు. ఎమ్మెల్యే ఓటుతో 17 ఓట్లతో విజయం సాధించారు. అనంతరం తదుపరి కార్యక్రమం కలెక్టర్ ఆదేశాల మేరకు చేపడతామని ఆర్డీఓ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ అభ్యర్థి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇచ్చిన వెంటనే మనం ఫామ్ 2 నోటీసు గౌరవ సభ్యులందరికీ 20 మందికి కూడా మనం ఫామ్ 2 నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇవాళ 11 AM మనము అవిశ్వాసం చెప్పడం జరిగింది. నిన్న మీన్స్ నిన్న నేను విప్ రిసీవ్ చేసుకోవడం జరిగింది 12ంటికి బీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా మనం 12 ఆఫ్టర్నూన్ 12 PM రిసీవ్ చేసుకోవడం జరిగింది. కానీ విప్ వ్యాలిడిటీ అనేది 24 hours ఉంటుంది. కానీ ఇది తర్వాత ఇచ్చారు కాబట్టి 23 hours కాబట్టి విప్ వ్యాలిడిటీ లేకుండా పోయింది. నెక్స్ట్ ఇవాళ మనము 11 AM మనం మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి గాను గౌరవ సభ్యులు 17 మంది అటెండ్ అయ్యారు. 16 పురపాలక సభ్యులు ప్లస్ 1 ఎమ్మెల్యే గారు అటెండ్ అవ్వడం జరిగింది. 17 మందికి కూడా మనము చేతులెత్తి వారి యొక్క మెజార్టీ తెలియడం కుదిరింది. 17 మంది కూడా అవిశ్వాసానికి పాజిటివ్గా ఫేవర్గా అనుకూలంగా ఓటింగ్ చేయడం జరిగింది. వ్యతిరేకంగా 0.